కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జన్మరాశిలో రాహు అంత బలంగా లేదు. అలాగే పంచమంలో గురువు కూడా కంబస్ట్ అయ్యారు. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అటు ఆరోగ్యపరంగా కావచ్చు, లేదా ఉద్యోగపరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఏదైనా సరే సంతానం సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వీరికి ఏర్పడతాయి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలీకృతం కావు. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న సర్జరీలు కూడా అయ్యే అవకాశం గోచరిస్తోంది. స్పాండిలైటిస్, మోకాలు నొప్పులు, ఇండైజెషన్, అసిడిటీ, లివర్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి ఏర్పడే అవకాశాలు గోచరిస్తోంది. సరైన సమయంలో ఆహారం, తగినంత నిద్ర తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. కాలం సరిగ్గా లేనప్పుడు మౌనంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో కూడా ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఉద్యోగం మానేయడం, రిజైన్ చేయడం అటువంటి కాకుండా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రస్తుత పరిస్థితుల రీత్యా చెప్పదగిన సూచన. ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రావాల్సిన బెనిఫిట్స్ ఎలాగో వచ్చేస్తాయి. కానీ మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఇంకొకరు దక్కుతున్న బాధ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కష్టం మీది, ఫలితం వాళ్ళకి. డబ్బు ఎలాగో వస్తుంది, కానీ పేరు ప్రఖ్యాతలు అది ఇంకొకరికి వెళ్ళిపోతాయి. అదొక్కటి మీ మనోవేదనకి కారణం ఉంటుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు సానుకూల పడతాయి. బంగారాన్ని కొనుగోలు చేస్తారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వారాంతంలో వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే వచ్చిన అవకాశాలని చేతులారా వదులుకుంటారు. మంచి కాలేజీలో సీట్ వస్తే దాన్ని వదులుకొని ఇంకో కాలేజీకి వెళ్తారు. అంటే అక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ని ఎంతవరకు కంట్రోల్గా పెట్టుకుంటే అంత మంచిది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపారపరంగా అన్నీ బాగున్నాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. నలుపు ఒత్తులు మటుకి శనివారం నాడు వెలిగించండి. మిగతా రోజులు అన్నీను ఓం నమః శివాయ ఒత్తులతోటే దీపారాధన చేసి స్వామివారికి కాస్త బెల్లము, నల్ల నువ్వులు నైవేద్యం పెట్టి అది మన ఇంట్లో చెట్లలో కావచ్చు, లేదా మన పూలకుండలో కానీ చెట్లలో అది వేయండి. చీమలు తింటే మంచిది. ఈ ఏర్నాడు శనికి ఒక చిన్న రెమెడీ ఏంటంటే బెల్లము, నల్ల నువ్వులు కలిపేసి శుభ్రంగా స్వామివారికి నైవేద్యం పెట్టి అది చీమలకు వేయడం మంచిది. అవి తినడం వల్ల శని దోషం కొంతైనా తగ్గుతుంది. ఈ చిన్న చిట్కా చాలామంది చేశారు, చక్కగా ఉంది. ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.